నిజంగా రవి తప్పు చేశాడా? సార్ నిజంగా తప్పు చేసాడా చేయలేదో కోర్ట్ మే బి డిసైడ్ అది. హ్మ్. అతని మీద అలిగేషన్స్ ఉంది. అలిగేషన్స్ చెప్పండి. అదే అలిగేషన్ ఉంది. అదే కదా 420 చేశాడు, ఆ! ఏందో ఐటీ అదే పైరసీ చేశాడు, ఆ. కంపెనీ యాక్ట్ అని ఒక ఎఫ్ఐఆర్ నాకు వచ్చింది. ఓకే. కానీ నిన్న వెళ్తే 4-5 కేసులు కూడా ఇతని మీద కడుతున్నారని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ! ఆ పీటీ వారిని కనెక్ట్ చేయాలి కదా. అవును. వాళ్ళు ఎంత కనెక్ట్ చేస్తున్నారు ఏం లేదు ఒకసారి మనం చూసి. చార్జ్ షీట్ కూడా వేసినట్టున్నారు కదా నిన్న. చార్జ్ షీట్ లేదు, రిమైండ్ రిపోర్ట్ చార్జ్ షీట్. అచ్చా, రిమాండ్ రిపోర్ట్. ఇంకా చార్జ్ షీట్ అంత తొందరగా వేయరు కదా, 60 days 90 days టైం ఉంటుంది. సో ఆయన మీద వచ్చిన పూర్తి ఆరోపణలు ఏంటి మీకు తెలిసినంత వరకు? పైరసీ ఉంది కదా, ఓన్లీ పైరసీ. ఓన్లీ పైరసీ. క్రిప్టో కరెన్సీ కూడా మనోడు లావాదేవీలు చేశాడు. మనోడి మీద 50 అకౌంట్లు ఉన్నాయని తెలిసింది. 50 అకౌంట్లు ఉండవచ్చు. మేబీ నాట్, ఐ డోంట్ నో. క్రిప్టో కరెన్సీ ప్రతి వాడు వాడుతున్నాడు కదా, కామన్ ఉంది ఇప్పుడు. క్రిప్టో కరెన్సీని డాలర్స్లోకి మార్చి మన ఇండియన్ రూపీస్లోకి మార్చి పంపడం, రకరకాల దొంగ అకౌంట్లోకి పంపడం అనేది ఇంకొక ఆరోపణ మనోడి మీద. మేబీ కావచ్చు.